మీ సమస్యలను మీరే పరిష్కరించుకున్నప్పుడు మీ బలం, విశ్వాసం రెట్టింపవుతాయి. గతానికి కాపలాదారుడిగా మిగిలిపోకు. భవిష్యత్తు పండించటానికి తోటమాలిలా పనిచేయి. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి నిజస్వరూపాన్ని బయటపెడుతుందంతే. నీ లక్ష్యం ఎంత గొప్పదైతే నీకెదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మీ మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తి పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకరాదు. తప్పులు వెతకటం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతారు. తాను ఏం మాట్లాడాలో తెలిసిన వారు తెలివైనవారు. తాను ఏం మాట్లాడకూడదో తెలిసిన వారు వివేకవంతుడు. చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనని విడవలేవు. అలాగే మనసులు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. సలహాలు, సూక్తులు, నీతులు, టాబ్లెట్స్ లాంటివి ఆరోగ్యం బాగలేని వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు, అడిగిన వాళ్ళకే ఇవ్వాలి. సరిగ్గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మీకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయటమే. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. మీ లక్ష్యం మాత్రమే ఉన్నతంగా ఉంటే సరిపోదు. దాన్ని పొందటానికి అంతకు మించిన గొప్ప శ్రమను మీ ప్రయత్నంలో చూపించగలిగినప్పుడే ఆ లక్ష్యాన్ని అందుకోగలరు. ఖచ్చితమైన లక్ష్యానికి కఠినమైన శ్రమ తోడైతే ఉన్నత స్థానం మీ సొంతమవుతుంది. నీ లక్ష్యం ఎంత గొప్పదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఉత్తమ మనసులో చిన్న స్థానం సంపాదించటం గొప్ప విజయమే కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోవటమే అసలైన విజయం. మీ చుట్టూ అందరూ బానిసలే. కొందరు బాధ్యతలకు, మరికొందరు బంధాలకు. ఊపిరి ఉన్న ప్రతి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరు మాటలతో వ్యక్తం చేస్తారు, కొందరు చిరునవ్వుతో కప్పేస్తారు. పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే. అదృష్టం అంటే ₹1 లాటరీ కడితే ₹1,00,00,000 రావటం కాదు. మీ దగ్గర రూపాయి కూడా లేనప్పుడు కోట్ల విలువ చేసే ఆత్మీయులు ఉండటం. అందమైన తోడు దొరకటం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటమే అదృష్టం. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. ఎప్పుడూ దురదృష్టమే కాదు, సమయం సహకరిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఆశ్చర్యపోయేలా అదృష్టం కూడా గుమ్మం ఎదురుగా నిలుచొని తలుపు తడుతుంది. మీకు నచ్చని పని కూడా ఎదుటి వాళ్ళు అడిగిన తీరును బట్టి చేయాలనిపించేలా చేస్తుంది. మీరెప్పుడూ ఈ ముగ్గురిని గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడిన వారిని, మిమ్మల్ని కష్టాల్లో వదిలేసిన వాళ్ళని, కష్టాల్లోకి నెట్టేసిన వారిని. పడిపోయేటప్పుడు మీ స్నేహితులు, ఎదుగుతున్నప్పుడు మీ శత్రువులు ఎవరనేది చూపెడుతుంది జీవితం. ఎవరినైతే మీ అనుకుంటారో వారిపై ఎంత ఇష్టాన్నైతే చూపిస్తారో అంతే కోపాన్ని కూడా చూపిస్తారు. పని ఆనందంగా ఉన్నప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. పని కర్తవ్యం అయినప్పుడు జీవితం బానిసత్వం. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతివారు చెబుతారు, కానీ నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి ఎలా ఉండాలి అని. చాలామందికి అది తెలియక జీవితం, కాలం రెండూ కరిగిపోతున్నాయి. సమయాన్ని మరియు మాటలను నిర్లక్ష్యంగా ఉపయోగించకండి. ఎందుకంటే ఆ రెండు తిరిగి రావు మరియు మరో అవకాశం ఇవ్వవు. క్షణమైన ఆగని కాలం వెంట నడిచి చూస్తే తెలుస్తుంది అవసరమైన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో. ఊపిరి ఉన్నప్పుడే ఊహించని గెలుపును సాధించుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ మిమ్మల్ని అనుసరించే శక్తి ప్రతి చోట నిండి ఉంటుందని తెలుసుకుంటే ప్రతి చోటు పవిత్రంగా మారుతుంది. మీలోని ఆలోచన స్వచ్ఛమవుతుంది. మీకు నచ్చినట్లు ఉండటం కాదు, ఏది ఎలా ఉండాలో అలా ఉండటం గొప్ప. స్వార్థం లేని ప్రతి చోట సాధ్యం కాని పని ఉండదు. అహంకారం మనిషి ఉనికిని దూరం చేస్తుంది. శాశ్వతంగా ఏది మిగలని ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది స్వచ్ఛమైన ఆలోచన మాత్రమే. మనిషి మనసుని తయారు చేయాలి, మనసు మనిషిని పాడు చేయకూడదు. ప్రతి నిమిషం విలువ తెలుసుకుంటే మనిషి నుండి గొప్ప సమాధానం దొరుకుతుంది. ఆలోచన శక్తివంతమైనప్పుడు ఆచరణ విలువైన జీవితాన్ని అందిస్తుంది. జీవితంలో మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారి చెంప మీద కొట్టినట్లుగా గెలుపుని సాధించటానికి ఎంత కష్టమైనా చిన్నదైపోవాలి. చేతనైతే నలుగురు బ్రతుకుల్లో ఆనందం నింపటానికి ప్రయత్నించు. అక్కర్లేని వ్యసనాల వల్ల ఆనందం రాదు.
చేసే పనిలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించటంలో ఖరీదైన జీవితం ఉంది. బాగా మగ్గిన పండు గుర్తింపు మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పరిపూర్ణ రంగుని సంతరించుకుంటుంది. అలాగే మంచి పరిపక్వత కలిగిన మనిషి గుర్తింపు మెత్తదైన మనస్తత్వం, తీయనైన పలుకు, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ముఖ వర్చస్సు. మంచి వాళ్ళ మధ్య బ్రతకాలంటే పూర్వజన్మ సుకృతం వల్లనే సాధ్యం. ఇంకొకటి గొప్ప పనుల వల్ల సాధ్యం. కష్టం యొక్క ఫలితం నిజమైన జీవితాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషం లేని చోట మనిషి ఉండలేడు, మనిషి ఉన్న చోట సంతోషం ఉండదు. అహంకారంతో ఉండేవారు జీవితాన్ని ఇలాగే మార్చుకుంటారు. మనసుతో రాజీ పడ్డవారు ఎప్పుడూ ఓడిపోరు. నిజం చాలా గొప్పది, ముందు ఎన్నో పరీక్షలు పెడుతుంది, చివరకు విజయాన్ని కలిగిస్తుంది. అబద్ధం చాలా చెడ్డది, అక్కర్లేని హోదానిస్తుంది, చివరకు ఒంటరిని చేస్తుంది. అందమైన రోజంటే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలే నివారించుకుంటూ, అవసరమైన సమయాన్ని వినియోగించుకుంటూ చివరి రోజును సంపాదించుకునే ఆనందమే ఆ రోజు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. కష్టం ఎప్పుడు ఉండిపోదు, సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. డబ్బుంటే నలుగురికి దానం చేయి, మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు, మంచి పరపతి ఉంటే నలుగురికి మాట సాయించి, ఇవేమీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు, లేకుంటే మౌనంగా ఉండు. అంతేకాని ఎవరికి అపకారం చేయకు. ఎప్పుడూ మూడింటి కోసం కష్టపడతారు, డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బ్రతకటానికి కావలసింది ప్రేమ, మానవత్వం. అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ, తెగిపోయిన తర్వాత బంధం విలువ, పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. నిన్నటి పొరపాట్లతోనూ, రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకు. డబ్బు ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, గౌరవం తీస్తుంది, పరువును తీస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని బయటికి తెస్తుంది. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయివారు అవుతారు. ఎవరెంత పిసినారోడని అనుకున్నా పర్వాలేదు, డబ్బు మాత్రం పోగు చేయి. దునియాలో డబ్బు కొన్న విలువ మనిషికి లేదు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు. ఒక్క క్షణంలో ఏం జరిగిపోయింది అని అందరూ అంటుంటారు. పరీక్ష రాసే వాళ్ళకే తెలుసు క్షణకాలం కూడా గొప్పదే అని. రాకెట్ పైకి వెళ్ళేది ఆ ఒక్క క్షణంలోనే, ప్రాణం పోయేది కూడా క్షణంలోనే, ఆ ఆయువు పుట్టేది క్షణంలోనే, జరిగిపోయేదంతా క్షణంలోనే. లోకంలో డబ్బే ప్రధానం కాదు, కానీ లోకం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. పోషించలేరని తెలిసినప్పుడు ప్రేమంటూ జీవితంలోకి వచ్చిన వారు కూడా మెల్లగా జారుకుంటారు. మనసుకు ప్రేముంటే సరిపోతుంది. మనిషి బ్రతకటానికి మనీ కావాలి. భవిష్యత్తును ఊహించుకొని కలల కంటే ఏం ఉపయోగం లేదు, కానీ నిరంతరం శ్రమిస్తేనే కోరుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.